స్పీకర్ సార్, మంత్రి గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వెళ్ళే ముందు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిందా అనేది ఒకటి వివరణ ఇవ్వాలనేది. రెండోది అధ్యక్ష, మంత్రి గారి సమాధానంలోనే ఒకటి స్పష్టమవుతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇందాక నేను అడిగింది అదే మంత్రి గారిని, ఆఫీసర్సు రేషన్కి అక్రమాలకు పాల్పడే వాళ్ళ మధ్య ఉన్న నెక్సెస్ 26వ తారీఖు వాళ్ళు వెళ్ళారు అధ్యక్ష. 27వ తారీఖు వాళ్ళు లెటర్ ఇచ్చారు, వీళ్ళు ఇంత నిర్ధారించడం. 27వ తారీఖు ఎమ్మటే వచ్చి మేము డబ్బులు కడతామని లెటర్ ఇవ్వటం అనేది దట్ షోస్ ద నెక్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ అధ్యక్ష. ఎందుకంటే ఇష్యూని మ్యాగ్నిఫై కాకుండా, ఎందుకంటే దొంగతనం చాలా ఎక్కువ జరిగింది అధ్యక్ష, అది పెద్దది కాకుండా ఉండాలంటే తొందరగా అక్కడికక్కడ ముగించాలనే ఒక తొందరపాటు చర్య ఒకటి స్పష్టంగా మంత్రి గారి సమాధానంలోనే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఒకటి ఉండనియండి, 2 గోడౌన్లు ఉండనియండి, మొత్తం సమగ్రంగా పరిశీలన చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అధ్యక్ష. సమగ్రంగా మీరు ఫిజికల్గా చేస్తారా, బస్తా వేయి చేస్తారా ఏంటి అనేది చేయాల్సిన బాధ్యత ఆఫీసర్ మీద ఉంది. అది నిర్ధారించకుండానే ఎలా నోటీస్ ఇచ్చారనేది నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా 26వ తారీఖు నిర్ధారించడం, 27వ తారీఖు నోటీస్ ఇవ్వటం, 27వ తారీఖు వాళ్ళు వచ్చి మేము డబ్బులు కంటామంటే ఏంటిది అధ్యక్ష? అంటే వాళ్ళకి ముందస్తు సమాచారం అన్నా ఉండాలి ఖచ్చితంగా. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ డిపార్ట్మెంట్, ఏం జరుగుతుంది, ఏం నిర్ధారించారు, ఎంతకి ఇది చేశారు అనేది వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి వీళ్ళు నోటీస్ ఇవ్వగానే అదే రోజు సమాధానం ఇచ్చారు అధ్యక్ష. నేను అదే గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉంది, ఇది పెద్ద నక్సెస్ అధ్యక్ష. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నవాళ్ళు గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తా ఉందని చెప్పి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఖచ్చితంగా మంత్రి గారి సమాధానం ఈ సభ ముందు మనం వింటే అధ్యక్ష, ఎంత గాఢంగా కొంతమంది అధికారులు కొంతమంది రేషన్ మాఫియా మధ్య నెక్సెస్ అనేది ఎంత బలీయంగా ఉందో అర్థమవుతా ఉంది. కాబట్టి దీని మీద మరింత సమగ్రమైన విచారణ అవసరం అని చెప్పి మంత్రి గారి సమాధానమే చెప్తా ఉంది అధ్యక్ష. మరి వాళ్ళు ఇంకేదైనా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా పెద్ద పోలీస్ ఎంక్వైరీ, ఎందుకంటే ఈ నెక్సెస్ అనేది మామూలుగా మంత్రి గారు ఏమైనా సమాధానం చెప్పాలంటే చెప్పండి. గౌరవ సభ్యుల ఆవేదన నేను అర్థం చేసుకుని నేను ఆ సమాధానం చెప్పాను అధ్యక్ష. ఎందుకంటే ఈ వాస్తవాలు బయటకు వచ్చేవి కాదు. మేము చేసే సంస్కరణలో భాగంగా ఎప్పుడైతే ఈ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మరుసటి రోజు నుంచి మీరందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి గోడౌన్లోనని మా అధికార యంత్రాంగానికి, వాళ్ళతో పాటు వేర్ హౌస్ మేనేజర్లు అధ్యక్ష, వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అధ్యక్ష. ఈ వేర్ హౌస్ మేనేజర్లు అందులో ఆ రోజున్న వీడియో కాల్లో ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆ జేఎస్ వేర్ హౌస్కి సంబంధించిన వేర్ హౌస్ మేనేజర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా గుర్తించి పొరపాటు ఎట్లా ఒకటి మనం కప్పిపుచ్చడానికి కోసం ఒక ప్రయత్నం చేద్దామని వాళ్ళ యాజమాన్యంతో కలిసి ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ మేము మాత్రం దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడలేదు. జాయింట్ కలెక్టర్ గారు చాలా బలంగా ఈ ఇన్వెస్టిగేషన్ చేశారు, తనిఖీలు చేశారు. ఆమె ఆధ్వర్యంలో అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దోషులతో ఎవరు ఉన్నారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఐఎమ్ అష్యూరింగ్ ద మెంబర్స్. బట్ ఐ అగ్రీ విత్ యూ, ద నెక్సస్ అట్ ద గ్రౌండ్ లెవెల్ హ్యాస్ రియలీ డీపెండ్ అ లాట్. తప్పకుండా దానిపైన సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే అధికారులు దీనికి బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఈ విధమైన సమాచారం వాళ్ళకి అందించారో తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 571 వాయిదా కోరటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 757 సత్యకుమార్ యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం, రాష్ట్రంలో 3 ఆయుర్వేద ఆసుపత్రులు, ఆయుర్వేద బోధన ఆసుపత్రి 1 మరియు 2 మినీ ఆయుర్వేద ఆసుపత్రులు మరియు 3 హోమియోపతి బోధన ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. వైద్యులు సిబ్బంది ఖాళీల కారణంగా 20 ఆయుర్వేద మరియు 16 హోమియోపతి డిస్పెన్సరీలు పనిచేయడం లేదు. రెండో ప్రశ్నకు సమాధానం, ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 67 వైద్య అధికారులు ఆయుర్వేదలో మరియు 50
శ్రీకాకుళం జిల్లాకి ఒక లైఫ్ లైన్గా ఉంటుంది. దాదాపుగా 2,50,000 ఎకరాలకి ఎష్యూర్డ్గా మరి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం అవుతుంది. అది మరి ముఖ్యంగా బోత్ ఖరీఫ్ అండ్ రబీకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నది ఆ జిల్లా వాసిగా నా అభిప్రాయం. ఎందుకంటే ఖరీఫ్లో పెద్ద రెమ్యునేటివ్గా ఉండకపోయినప్పటికీ కూడా రబీకి కానీ మనం ఎష్యూర్డ్గా వాటర్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఎక్కువగా ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కావాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో ముస్తారా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ తాలూకా ఏదైతే డైరెక్షన్ ఉంది 21/6/2021 ఈ రోజు వరకు గెజిట్లో నోటిఫై చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి అలాగే ఇది యాక్చువల్గా దీనికి మూలం కూడా 1962లో అప్పుడు అంతర్రాష్ట్రీయ ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది. కానీ దాదాపు 63 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. ఈ రోజు వరకు అటువంటి కార్యక్రమం చేపట్టకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏదైతే హిరమండలం రిజర్వాయర్ తాలూకా ప్రాజెక్ట్ని చేపట్టినప్పుడు మరి ఆ ఏరియాలో 3 మండలాలకు సంబంధించినటువంటి 19 గ్రామాలు ఇవాక్యుయేట్ చేశారు. అలాగే 12,000 కుటుంబాలు డిస్ప్లేస్ అయ్యాయి. అంటే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో టీటీడీలో ఉన్నటువంటి కళాశాల తప్ప ఎక్కడ చూసినా కూడా కానీ ఆ మేలు చేసేటటువంటి కార్యక్రమం పూర్తి కాలేదు కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పుడే మినిస్టర్ గారు గత క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ అది ప్రస్తావించడం లేదో తెలియదు. కానీ మరి ఎక్కడైతే ఈ గవర్నమెంట్ తాలూకు ఇంటర్వెన్షన్ ఉందో, గవర్నమెంట్ తాలూకు హెల్ప్ ఉందో అవి తీసుకుంటా ఉన్నారు. అయితే నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రన్ బై ఎన్డీఏ, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇస్ రన్ బై ఎన్డీఏ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా ఇస్ రన్ బై బీజేపీ. సో వీళ్ళంతా కూడా పొలిటికల్ పార్ట్నర్స్ కాబట్టి వీలైనంత త్వరగా ఈ సంప్రదింపులు చేసి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చే విధంగా చేస్తే ఖచ్చితంగా మేలు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. లాస్ట్ సజెషన్ ఏంటంటే ఇది ఒకవేళ ఇది గెజిట్లో నోటిఫై చేసి దీనికి తుది రూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఆ టెండర్స్ ప్రక్రియ ఇవన్నీ అయ్యేసరికి కొంత టైం పడుతుంది. ఈలోపు గడిచిన కాలంలోన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేసి దానికి టెండర్ కూడా జరిగింది. ఆ టెండర్ జరిగిన తర్వాత కొంత వర్క్ దాదాపుగా 30-35% వరకు కూడా కంప్లీట్ అయింది. ఎందుకంటే ఆ రిజర్వాయర్లో ఒక 20 TMCs ఫిలప్ చేసేటట్టు అది లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి లోపల నీళ్ళు మనం అడుగుతున్నారు. అది చెప్పమ్మా. లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ప్రపోజ్ చేసింది ఉందో ఆ వర్క్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఏదైతే నేరడి బ్యారేజ్కి అనుమతులు పొందే కాలంలోన దీన్ని ఉపయోగంలో తీసుకొస్తే ఖచ్చితంగా హిరమండలం రిజర్వాయర్కి వాటర్ ఫిలప్ చేసేటటువంటి